దేవునికి మహిమ కలుగునుగాక. మరి గడిచిన వారమంతట్లో అద్భుత రీతిగా దేవుడు తోడుగా ఉన్నాడు. 6 దినాలు అద్భుత రీతిగా ఉపవాస ప్రార్థనలు జరగడానికి, దినదినము సంఖ్య పెరగడానికి, అనేకులు వచ్చి తమకున్నటువంటి అవసరతల్లో దేవునికి మొర్రపెట్టడానికి దేవుడు కృప చూపించినాడు. నిత్యంగా వారి ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధానికి చేరి ఉన్నాయి. వారికి త్వరితగతిన దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడు వారిని దీవించబోతున్నాడు. ఇంకా గొప్ప ప్రార్థన విజ్ఞాపనల కొరకు దేవుడు మిమ్మల్ని పురికొల్పబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువా, ఇదిగో నీ వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నటువంటి మాతో మీరుండండి. నీ వాక్కు ద్వారా మమ్మల్ని సరిచేసే దేవుడవు. నీ వాక్యము సుత్తి లాంటిదని ప్రభా, మేము సరిచేయబడగలుగునట్లు సహాయం చేయండి. నీ వాక్యము ఖడ్గము లాంటిదయ్యా, నీ వాక్యము అద్దము లాంటిదయ్యా. అయ్యా, నీ లేఖనాల ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి అని మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభా, నీ కృపను చూపించండి. మహోన్నతుడా, మీ కార్యమును జరిగించండి. సర్వశక్తుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగల మా తండ్రి, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇదిగో ఈ ఆరాధన క్రమంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తుండగా నీ వాక్కు ద్వారా మమ్మను దర్శించండి. మాతో మీరు మాట్లాడండి. మమ్మను గద్దించండి, మమ్మను హెచ్చరించండి, మాకు బుద్ధి చెప్పండి, మాకు ఆదరణ దయచేయండి. నీ వాక్కు ద్వారా మమ్మను సర్వసత్యములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమనే ఖడ్గము మా కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరునుగాక, మమ్మను సరిచేయునుగాక. దేవా, నీ వాక్యము అగ్ని వంటిది గనక మాలో అపవిత్రమైనదంతయు నీ వాక్కు ద్వారా కాల్చివేయుదురుగాక. దేవా, నీ వాక్యము అద్దము లాంటిది గనక నీ వాక్యమనే అద్దములో మా సహజ సౌందర్యాన్ని మేము చూచుకొనుటకు సహాయము చేయమని అయ్యా, ఇదిగో నీ వాక్కును ప్రకటించడానికి నిలబడినటువంటి మాపై నీ అభిషేకమును ఉంచండి. ప్రభా, మా మాటలు కాదు, నీ మాటలుగా మా నోటి నుండి బయలు వెళుతూ మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వదకరంగా మలచమని, నీ వాక్యమనే మన్నాను మా మీద కుమ్మరించమని, మహిమ మీరు పొందుకొనమని యేసు పేరుతో అడిగి వేడుకొనిచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని జాగ్రత్తగా ఆసక్తితో మనం ఆలకిస్తాం. प्रभु यीशु मसीह के नाम में आप सभी को मेरा सलाम। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. और आप सभी अच्छे हैं, इसीलिए कलीसिया में हैं। మీరందరూ బాగున్నారు, అందుకోసమే సంగమనే సహవాసానికి దేవాది దేవుడు మిమ్మల్ని నడిపించినాడు. इधर उटनूर में अगर देखते हैं तो कोरोना नाक के बराबर दिख रहा है, क्योंकि 99% लोग मास्क ही नहीं लगा रहे। ఈ ఉట్నూరు ప్రాంతాన్ని గమనించినట్లయితే నిజంగా ఇక్కడ కరోనా లేదనే భావిస్తూ ఉన్నాను. కారణము 99% ప్రజల ముఖాల మీద మాస్క్ అనేది కనబడట్లేదు. और इसी प्रकार बहुत से लोगों का कहना है कि कोरोना जो है बलहीन हो चुकी है। చాలామంది అభిప్రాయం ఏంటంటే కరోనా కూడా దాని యొక్క ప్రభావం తగ్గిపోయిందని చెబుతున్నారు. और इसी प्रकार कोरोना जब से आया है तब से मैं इसके विचार अलग अलग सोचता हूँ इसके विषय में। కరోనా ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి దీని గురించి నేను ఒక విధమైన ఆలోచన నేను కలిగి ఉన్నాను. जैसे ही मार्च में कोरोना का लॉकडाउन लागू हुआ था, మార్చిలో ఎప్పుడైతే కరోనా గురించి లాక్డౌన్ విధించినారో, और कुछ लोगों ने कहा कि 31 मार्च तक नहीं तो 14 अप्रैल तक बिल्कुल क्लोज हो जाएगा। 31 మార్చి కల్లా లేదా ఏప్రిల్ 14 కల్లా ఈ కరోనా అనేది అంతమైపోతుంది అని చెప్పినారు. तब से मैं यही दुआ करने लगा कि प्रभु इतनी जल्दी जाए तो कम से कम अपने लोगों के जीवन में तो परिवर्तन ला। దేవా, మరి ఇంత తొందరగా కరోనా పోతే ప్రయోజనం ఏంటిది? నీ బిడ్డల జీవితంలో మార్పు అయితే కనబడాలి కదా అని నేను అన్నాను. और जब से मैं यही प्रार्थना करता हुआ आया అప్పటి నుంచి నేను ఇదే విధమైన ప్రార్థన చేస్తున్నాను कि प्रभु तेरे लोग तुझ में स्थिर हों। నీ ప్రజలు నీలో స్థిరంగా ఉండాలి. तो अब देखने को मिल रहा है, అది కొద్దిగా కనబడడానికి అవకాశం ఏర్పడింది. अब जो देख रहे हैं ఇప్పుడైతే ఏదైతే చూస్తున్నామో कि प्रभु के लोग तो प्रभु में और भी बलहीन हो गए। కానీ పరిస్థితి ఎలా ఉందంటే దేవుని పిల్లలు ఇంకా దేవునిలో బలహీనం అయిపోయినారు. अन्य लोगों में परिवर्तन नहीं आया,
లోకస్తుల్లో మార్పు రాలేదు, इधर प्रभु के लोगों में परिवर्तन नहीं आया। దేవుని పిల్లల్లో మార్పు రాలేదు. कोरोना नहीं है, सांसारिक रीति से सब काम कर रहे हैं। కరోనా లేదు, లోక సంబంధమైన కార్యాలన్నీ మనం చేస్తున్నాం. अभी थोड़ी थोड़ी जगह चर्चेस खुलने लगी हैं, ఆయా ప్రాంతాల్లో సంఘ సహవాసాలు ఆరంభమైనాయి. मगर चर्च को आने के लिए कोरोना है। కానీ చాలా మందికి చర్చికి రావాలంటే కరోనా అనేది అడ్డంగా ఉంది. मैंने देखा जितने दुनिया में जो काम कर रहे हैं वो संडे के दिन चर्च में नहीं दिखाई दे रहे। उनको मंडे से लेकर सैटरडे तक कोरोना नहीं है। నేను ఏదైతే చూస్తున్నానో కార్యపాలు జరిగించే ప్రతి ఒక్కరు ఆదివారం మాత్రము ఈ యొక్క కార్యాలను మానుకొని చర్చిలో కనబడుతున్నారు కొద్దిమంది. और कुछ लोग ऐसे हैं కొద్దిమంది ఇలా ఉన్నారు कि मंडे से सैटरडे तक उनको कोरोना नहीं दिखाई देती। సోమవారం నుంచి శనివారం వరకు కరోనా కనబడదు వాళ్ళకు, इतवार के दिन ही कोरोना दिखाई देती है। ఆదివారం వచ్చేసరికి వారికి కరోనా కనబడుతుంది, అందుకే చర్చికి రారు వారు. ऐसे भी लोग हैं। ఇలాంటి వారు కూడా ఉన్నారు. कुछ लोग कहते हैं कि लोग नहीं मर रहे। కొద్దిమంది ఏమంటారంటే జనులు చావట్లేదు. अपने को क्या मालूम, మనకేం తెలుసండి, गवर्नमेंट रिपोर्ट जो दिखा रही है वो सही है नहीं है। ప్రభుత్వం ఇచ్చే మరి సమాచారం అది నిజమా కాదా क्योंकि हम सबको मालूम है, మనందరికీ బాగా తెలుసు. न्यूज में सुना है, వార్తల్లో వింటున్నాం, चीन में చైనాలో वुहान स्टेट के अंदर వుహాన్ అనేటువంటి రాష్ట్రంలో 85,000 लोगों को कोरोना आया 85,000 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని విన్నాం. और वहाँ 4,500 लोग मरे, 4,500 लोग मरे, ऐसा वहाँ का रिपोर्ट है। అక్కడ 4,500 మంది చనిపోయారనేటువంటి వార్తా సమాచారం మనం విన్నాం. मगर हमारे जो एक हमारा दोस्त है, నిజానికి చెప్పాలంటే మా స్నేహితుడు ఒకరు ఉన్నారు అక్కడ. उसकी सिस्टर जो है WHO मेंबर है, ఆయన సహోదరుడు WHO లో ఒక సభ్యత్వం కలిగిన వారుగా ఉన్నారు, అధికారిగా ఉన్నారు. उसकी सिस्टर ఆయన సహోదరి, उनका कहना है कि चीन में 1.5 करोड़ लोग मरे। వారి యొక్క సమాచారం ప్రకారం WHO రిపోర్ట్ ప్రకారము చైనాలో వ్యూహాన్ రాష్ట్రంలోనే 1.5 కోటి ప్రజలు చనిపోయినారు. मगर लोगों को नहीं बताते क्योंकि लोगों के अंदर डर पैदा होगा। అది ప్రకటించడం లేదు, కారణం ఇలాంటి సమాచారం విన్నప్పుడు ప్రజలు ఇంకా భయకంపితులు అవుతారని. और ये काम सरकार इसलिए करती है कि वो प्रभु के व्यतिरेक है। ఇలాంటి పని ఎందుకు చేస్తారంటే ప్రభుత్వాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. क्योंकि लोगों के अंदर जब डर पैदा नहीं होगा, ప్రజల్లో ఎప్పుడైతే దేవుని భయం రాదో, डर पैदा नहीं होगा, భయం అనేది రాదో, तब तक वो परमेश्वर को और मरने के विषय को सोचते नहीं हैं। చనిపోయే విషయంలో దేవుని భయం ఉండదు వాళ్ళలో. नहीं, मरने के विषय में नहीं सोचते और न ही परमेश्वर के विषय में सोचते हैं। చనిపోయే విషయంలో ఆలోచన చేయరు కానీ దేవుని విషయంలో ఆలోచన చేస్తారు. దేవుని గురించి కూడా వాళ్ళు ఆలోచన చేయరు, మరణం గురించి కూడా ఆలోచన చేయరు. భయం పుట్టినప్పుడు వారు మరణం గురించి ఆలోచన చేస్తారు, అప్పుడు దేవుని గురించి వారు ఆలోచన చేస్తారు. तो यहाँ पे हम देखते हैं, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే इंडिया के अंदर भी భారతదేశంలో కూడా अभी तक हमको दिखाए गए हैं कि 70,000 के चिल्लर आसपास लोग मरे हैं। ఇప్పటి వరకు 70,000 మంది చనిపోయినారని దాదాపుగా మనకు సమాచారం ఉంది. और इसी प्रकार इंडिया के अंदर 43-44 लाख केस हुए हैं, ऐसा दिखा रहे हैं। ఇప్పటి వరకు 14-15 లక్షల మధ్యలో 43 43 లక్షల వరకు పాజిటివ్ కేసులు వచ్చినాయని చెప్తున్నారు. मगर कुछ दिन 2-3 दिन पहले एक सर्वे में शहरों सर्वे ने ఒక 2-3 దినాల ముందు ఒక సర్వేలో ఈ విధంగా సెలవిచ్చినారు कि मई के अंदर ही इंडिया में 50-60 लाख क्रॉस हुए। మే మాసంలోనే దాదాపుగా 50-60 లక్షల ప్రజలు కరోనా బారిన పడ్డారు అని. और अभी जो है 20 करोड़ के आसपास लोग कोरोना से संक्रमित हैं, जो और रिपोर्ट नहीं है। ఇప్పటి వరకు దాదాపుగా 20 కోట్ల ప్రజలు కరోనా బారిన పడినారని సమాచారం. अब इसमें हम लोग नहीं हुए, अच्छा है, संक्रमित नहीं हुए, अच्छा है। నిజమే, దాంట్లో మనం బాధితులుగా లేము కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. कुछ लोग कहते हैं बाजू में आया हमें नहीं आया, क्यों डरना। కొద్దిమంది ఏమంటారంటే పక్కన వారికి వచ్చింది మాకు రాలేదు కాబట్టి భయం ఎందుకు, कोई मरा हमें क्या, ఎవడో చచ్చిపోయాడు మాకెందుకండి, कोई बात नहीं है। ఏం కాదులే. मगर परमेश्वर को भूलकर
इसी संसार में रहकर और परमेश्वर के व्यतिरिक्त जीवन जीकर मर गए तो कोरोना से भी भयंकर मृत्यु है। ఈ విధంగా లోకములో ఉండి చనిపోయి ఉంటే వారు కరోనాతోనే చనిపోయారని చెప్తున్నారు. नहीं, कुछ लोग परमेश्वर से दूर रहकर దేవునికి దూరంగా ఉండి परमेश्वर के व्यतिरिक्त जीवन जीकर దేవునికి వ్యతిరేకమైన జీవన విధానాన్ని కలిగి ఉంటూ मरना कोरोना से भी भयंकर है। చనిపోవడం కరోనా కంటే బహు ప్రమాదకరమైనదండి. तो हमको అందుకని अपने आप में మనల్ని మనము हम प्रभु में इस कोरोना के पीरियड में 6 महीने में कितना वृद्धि पाए, ఈ 6 మాసాల్లో దేవుల్లో మనం ఎంతగా ఎదిగినామనేది మనం ప్రశ్నించుకోవాలి. मैं तो अपने सर्वे से कह सकता हूँ कि डेवलप होने की बजाय डाउन हुए हैं मसीह लोग। నా సొంత సర్వే ప్రకారము దేవుని పిల్లలు దేవునిలో ఎదగడానికి బదులు దిగజారిపోయినారు. क्योंकि उनको दुनिया के काम के लिए तो कोई कोरोना दिखाई नहीं देती, లోక సంబంధించిన కార్యాలు చేస్తున్నప్పుడు కరోనా అనేది వాళ్ళకి కనబడట్లేదు. परमेश्वर के लिए प्रेस प्रार्थना करेंगे, चलो आइए, नहीं आ रहे, गुड़ी प्रार्थना के दिन संडे के दिन आइए, नहीं आ रहे, उसी दिन उनको कोरोना दिखाई दे रही है। तो इससे यही साफ होता है कि वो लोग प्रभु में बढ़ने की बजाय डाउन हो गए। దేవుని యొద్దకు వెళ్దాం, ఆరాధనకు వెళ్దాం, ప్రార్థనలకు వెళ్దాం అంటే వాళ్ళకు కరోనా అనేది అడ్డం కనబడతా ఉంది. तो इसलिए मैं तो प्रार्थना कर रहा हूँ, అందుకోసమే నేను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే मेरी सोच जो है जनवरी तक शायद कोरोना खत्म हो सकता है, జనవరి వరకు కరోనా అనేది అంతం కాబోతా ఉంది. क्योंकि डेली 1 लाख अभी केस हो रहे हैं। ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో రోజుకు 1,00,000 కేసులు పెరిగిపోతా ఉన్నాయి. जिस दिन 2 लाख केस होने लगे ఎప్పుడైతే 2,00,000 కేసులు పెరుగుతాయో तो साइंटिस्ट लोगों का कहना है कि उस दिन से वो डाउन होना शुरू हो जाएगा। శాస్త్రవేత్తల అభిప్రాయం ఏంటిదంటే ఆ దినం నుండి కేసుల సంఖ్య తగ్గిపోతుంది. तो मैं तो यही कह रहा हूँ कि प्रभु जब से डाउन शुरू हो तब तक अपने लोगों में ऐसा डर उत्पन्न करके वो परिवर्तन को प्राप्त करें। ఎప్పుడైతే ఆ కరోనా తగ్గుముఖం పడుతుందో అప్పటి వరకైనా జనుల్లో దేవుని యొక్క భయాన్ని పుట్టించు, और अपने लोगों में जरा स्थिरता ला, దేవుని ప్రజల్లో స్థిరత్వాన్ని కలగజేయి. यह मैं प्रार्थना कर रहा हूँ। ఇది నేను ప్రార్థన చేస్తున్నాను. तो मैं यहाँ पर एक ही बंदे को बाइबल में जो एक बंदा है उसके विषय में रखना चाहता हूँ। నేను ఈ సమయంలో ఒక్క బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. वो व्यक्ति हमेशा विपत्तियों से तो घबराता था, विपत्तियों से तो डरता था, ఆ వ్యక్తి తెగుళ్ళంటే బాగా భయపడతా ఉన్నాడు కానీ मगर परमेश्वर से नहीं डरता था। దేవుడు అంటే మాత్రం ఆయనకు భయం లేదు. वो व्यक्ति फ़िरौन जो मिस्र देश का राजा था, उसके जीवन में परमेश्वर ने अपने लोगों को बचाने के लिए बहुत सी विपत्तियां भेजी। वो हमेशा हर विपत्ति पे अपने आप को रिपेंडेंट करता था, मगर फिर कठोर बन जाता था। ఆయన ఎవరో కాదు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో రకరకాల తెగుళ్ళు వచ్చినప్పుడు భయపడుతున్నాడు కానీ దేవుడు అంటే భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. ఆయన विपत्तियों को डरता था, తెగుళ్ళు వచ్చినప్పుడు భయపడుతున్నాడు. वो यही कहता था कि इस विपत्ति से ठीक है, छुटकारा दिलाओ, हम आपके लोगों को जाने देते हैं। ఆయన ఏమనేవాడంటే ఈ తెగుళ్ళ నుంచి మాకు విడుదల, అప్పుడు మేము నిన్ను వెంబడిస్తాం, तेरे लोगों को जाने देंगे। నీ ప్రజలు నేను విడిపిస్తాను. मौसे से यही वाद विवाद उनका रहा, మోషేతో ఇదే సంభాషణ చేస్తున్నాడు. मगर जो उसको रचना करता, जो सृष्टि करता, जो सब कुछ करता, जो विपत्तियां भेजता, जो परमेश्वर है, उसके ऊपर उसको थोड़ा भी विश्वास या डर बिल्कुल नहीं था। ఈ సర్వాన్ని సృజించినటువంటి ఆ సృష్టికర్త అంటే ఆయనకు భయం లేదు, తెగులు పంపుతున్నటువంటి వాడంటే ఆయనకు భయం లేదు, దేవుడు అంటే అసలే భయం లేకుండా జీవిస్తున్నాడు ఆయన. सेम उसी प्रकार आज मनुष्यों में वही है। ఇదే రీతిగా నేటి దినాల్లో మనుషులకు కనబడతా ఉంది. विपत्ति डर है, తెగులంటే భయం, भूकंप आना डर है। భూకంపం వస్తుందంటే భయం. अभी इसके बाद में बहुत बड़ी विपत्ति आने वाली है अगर अपने लोगों में परिवर्तन नहीं आया, ये साइंटिस्ट लोगों का कहना है। దీని తర్వాత ఇంకా భయంకరమైనటువంటి విపత్తుతో కూడినటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఇవి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారండి. तो यहाँ पर हम देखते हैं कि हमें विपत्ति से नहीं, हमें अपने रचनाकर्ता से डरना है। మనము ఈ తెగుళ్ళంటే భయపడడం కాదు కానీ మనల్ని రక్షించినటువంటి ఆ దేవుడు అంటే మనకు భయం ఉండాలి. परमेश्वर के लोगों में भी विपत्ति से डर है, मगर परमेश्वर से डर नहीं है। దేవుని పిల్లల్లో కూడా నేటి దినాల్లో ఎలా ఉందంటే తెగుళ్ళంటే భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు. अगर परमेश्वर सच में डर है,
నిజంగా దేవుడంటే భయం ఉంటే एक भाई था जिसका नाम जॉन था, जॉन। ఒక సహోదరుడు ఆయన పేరు జాన్. जब वो नया नया प्रभु में आया था, కొత్తగా అప్పుడే దేవుని తెలుసుకుంటున్నాడు ఆయన. उसको एक ऑटो था। ఆయనకు ఒక ఆటో ఉండేది. काजीपेट में थोड़ी हिंदी अच्छी बोलता था क्योंकि वो मुस्लिम एरिया में रहता था। కాజీపేట ఏరియాలో ఉండేవాడు ఆయన. కొద్దిగా హిందీ బాగా మాట్లాడేవాడు, నాకు పరిచయం ఆయన. तो जब जैसे उसने बपतिस्मा लिया था तो उसने एक अपने जीवन में एक निबंधन की थी। ఆయన ఎప్పుడైతే దేవుని నమ్మి బాప్తిసం తీసుకున్నాడో ఆయన ఒక వాగ్దానం చేసినాడు. कि मैं संडे के दिन నేను ఆదివారం రోజు अपने एरिया यानी दरगाह एरिया से నా దర్గా ఏరియా నుంచి ऑटो में विश्वासियों को फ्री में लाऊंगा और फ्री में लेके जाऊंगा। 2 राउंड लगे, 3 राउंड लगे, मैं उनके लिए आऊंगा और जाऊंगा और चर्च किसी रीति से कैंसिल नहीं करूंगा। నాకున్న ఆటోలో ఆ దర్గా అనే ప్రాంతం నుంచి ఆ చర్చి కోసము 2-3 ట్రిప్పులైనా ఉచితంగా దేవుని పిల్లల్ని తీసుకువస్తాను. అంతేకాకుండా ఆదివారం రోజున ఎంత మాత్రం చర్చిని మానను అనేటువంటి తీర్మానం చేసుకున్నాడు. और वो चलते चलते इसी प्रकार वो कर रहा था। ఈ రీతిగా ఆయన తన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. एक दिन उसको कुछ अच्छा ऑफर मिल गया। ఒక దినాన ఒక మంచి ఆఫర్ వచ్చింది ఆయనకి. हुजराबाद के लिए वो सुबह सोचा कि मैं जल्दी से छोड़ के आ सकता हूँ। హుజూరాబాద్కి వెళ్ళి ఒక కిరాయి వచ్చింది, నేను హుజూరాబాద్కి వెళ్ళి ప్రజల్ని విడిచిపెట్టి వచ్చి వస్తాను, कुछ पैसे भी आ जाएंगे शायद, ऐसा सोचा। కొంత డబ్బు కూడా వస్తుందని ఆలోచన చేసినాడు. एलका तुर्ती के पास उसका एक्सीडेंट हो गया ఎల్కతుర్తి అనే ప్రాంతం దగ్గర యాక్సిడెంట్ జరిగింది. और वो दिन संडे का था। ఆ దినము ఆదివారము. मगर ऑटो पूरा छोटा सा पूरा कचरा टाइप हो गया, मगर उसके थोड़ी सी मार लगकर बाहर गिरा। ఆటో మొత్తం నుజ్జు అయిపోయింది, కానీ ఆయనకు మాత్రం కొద్దిపాటి దెబ్బలతో ఆయన బయటపడ్డాడు. रिटर्न में हुजराबाद छोड़ कर आ रहा था, खाली था, अकेला था। क्या हुआ? హుజూరాబాద్లో ప్యాసింజర్ని వదిలిపెట్టేసి తాను ఒక్కడే వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో वो रोहिणी हॉस्पिटल में एडमिट हुआ। रोहिणी రోహిణి అనే హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయినాడు. जब मैं गया, हम लोग गए प्रार्थना करने के लिए, मिलने మేము ప్రార్థన చేయడానికి ఆయన కలవడానికి వెళ్ళినాం. ఆ సమయంలో तब उसने ये बातें रिपीट की। ఆయన ఈ మాట ఆయన చెప్తా ఉన్నాడు. इसमें गलती मेरी है कि क्योंकि मैंने प्रभु को संडे का दिन का वादा किया था, मगर मैं लालच के कारण यहाँ से हुजराबाद गया और वापस में ऐसा हुआ। अब मैं कभी भी संडे के दिन किसी भी रीति से अपने प्रभु की आराधना को मिस नहीं करूँगा। ఆ సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, నిజంగా కొద్దిపాటి ప్రలోభానికి ఆదివారం రోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి ప్రజలను తీసుకొని వెళ్ళాలి, ఆ విషయాన్ని నేను మర్చిపోయి డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి హుజూరాబాద్కి వెళ్ళి వస్తానంటే ఇదిగో ఈ కార్యం జరిగిందని చెప్పేసి విలపిస్తూ తనకున్నటువంటి సమస్యను అప్పుడు చెప్పినాడు. वो बंदा आज तक, ఆ వ్యక్తి ఇప్పటి వరకు चर्च से अगर कहीं गांव में भी लोग गॉस्पेल के लिए जाते हैं तो फ्री में जाता है, फ्री में आता है, खुद का पेट्रोल डालता है। సంఘం నుంచి ఎప్పుడైనా సువార్థీకరణకు వెళ్తే తన ఆటోను ఫ్రీగా తీసుకెళ్తాడు, తానే పెట్రోల్ పోస్తూ ఉంటాడు అందులో. अभी शायद 55 या 55 एज रहती है उस भाई की। ఇప్పుడు ఆయన వయసు దాదాపు 55 సంవత్సరాల వరకు ఉంటుంది. बोलता बच्चों की 2 बच्चे थे, दोनों बच्चों की शादी भी कर दी उसने। ఆ ఇద్దరు పిల్లలు కూడా పెళ్లిళ్ళు కూడా చేసినాడు ఆయన. तो मैं उसकी ये जो निबंधना है उसके लिए मैं संतुष्ट हूँ। నిజంగా ఆయన దేవునితో చేసుకున్న నిబంధన ఏదైతే ఉందో దాన్ని బట్టి నిజంగా నేను సంతోషిస్తున్నాను. तो हमको आज परमेश्वर से डरने के लिए, प्रामुख्य के लिए पहली कुरिन्थियों की किताब में पौलुस इस प्रकार लोगों के विषय में कुछ भेदभाव के साथ लिखते हैं। ఇక్కడ ఆ దేవుని యొక్క భయము, దేవునితో మనం కలిగినటువంటి నిబంధన బట్టి దేవునిలో ఎలా ముందుకు కొనసాగాలో ఒక 2 భేదాభిప్రాయాలు అక్కడ మనకు చూపెడుతున్నాడు. చూద్దాం. మొదటి कुरिन्थियों की कलीसिया के नाम अपनी पहली पत्री में इन दोनों शब्दों के बीच उन्होंने अंतर को बताया है। ఇక్కడ దేవుని పిల్లల కలిగి ఉండవలసినటువంటి 2 భేదాభిప్రాయాలు ఇక్కడ కనబరుస్తూ ఉన్నాడు. మనం ఒకసారి గమనిద్దాం. మొదటి కొరింథీ, पहली कुरिन्थी 2 अध्याय 14, 15, 14, 15। परंतु शारीरिक मनुष्य परमेश्वर की आत्मा को ग्रहण नहीं कहता क्योंकि वे उसके लिए मूर्खता पूर्ण है और वह उन्हें समझ नहीं सकता, क्योंकि उनकी परख आत्मिक रीति से होती है। आत्मिक जन सब कुछ परखता है। शारीरिक और आत्मिक मनुष्य के बीच में यहाँ पर उन्होंने भेद बताया है। ఇక్కడ మనం గమనించినట్లయితే
మొదటి కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రకృతి సంబంధం అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేత నేను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. तो यहाँ पर शारीरिक और आत्मिक मनुष्य के बीच में यहाँ पर भेदभाव बताते हैं पौलुस. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి భేదాన్ని మనకు కనబరుస్తున్నాడు. और यहाँ पर इस भाषा में लिखा आओ हम आत्मा और प्राण के शरीर के लिए विषय में यहाँ पर लिखा है आत्मा प्राण शरीर के विषय में. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటిదంటే ఆత్మ, శరీరము, ప్రాణము అన్న దాని గురించి వివరించినాడు ఇక్కడ. और यहाँ पर यूनानी भाषा में इन शब्दों का प्रयोग किया है. ఇక్కడ యునానీ సంబంధమైనటువంటి భాషను ప్రయోగించి ఈ మాటలు రాసినాడు ఆయన. तो यहाँ पर उन्होंने लिखा है न्यूमा. न्यूमा న్యూమా అనే పదాన్ని ఇక్కడ వాడినాడు ఆయన. न्यूमा का अर्थ आत्मा. న్యూమా అనేటువంటి పదానికి యునానీ భాషలో ఆత్మ అని అర్థం. आत्मा के लिए यूनानी भाषा का शब्द न्यूमा प्रयोग हुआ है. ఆత్మ అనేటువంటి పదానికి న్యూమా అనేటువంటి పదాన్ని ఉపయోగించినాడు యునానీ భాషలో. इसका अर्थ है దీని అర్థం ఏమిటంటే श्वास. श्वास ऊपरी ఊపిరి. फेफड़ों की बीमारी से निकला हुआ जो न्यूमोनिया है वो न्यूमा से ही निकला है. फेफड़ों के ऊपरीतित्తులో ఊపిరితిత్తుల నుంచి ఏదైతే వ్యాధి వస్తుందో దాన్ని బట్టి निमोनिया నిమోనియా అని అన్నారు. वो इसी न्यूमा शब्द से निकालकर उसका नाम न्यूमोनिया रखा है. ఇదే పదాన్ని ఆధారం చేసుకొని దాన్ని నిమోనియా అని చెప్పినారు. कोरोना जो है ज़्यादातर बार कहाँ करती है? కరోనా అనేటువంటి దాని గురించి ఏమంటున్నారంటే कोरोना भी कहाँ बार करती है? फेफड़ों के ऊपर. కరోనా కూడా ఎక్కడ నివాసం చేస్తూ ఉందండి? మన ఊపిరితిత్తుల్లోనే. और कोरोना के जो निमोनिया की जो दवा है उसी को द्वारा कोरोना पर्सन को ठीक किया जा रहा है. ఊపిరితిత్తులకు ఏదైతే మందు వాడుతున్నారో దాన్ని బట్టే మనలో ప్రవేశించినటువంటి కరోనాకు కూడా వైద్యం అందిస్తున్నారు. तो न्यूमा जो आत्मा जो शब्द से ये न्यूमोनिया जो निकल के आया है, ఈ న్యూమా అనే పదాన్ని ఆధారం చేసుకుని న్యూమోనియా అనేటువంటి వ్యాధి ఏ రీతిగా వచ్చిందో यहाँ पर इस शब्द को न्यूमा दर्शाया गया है. దీన్ని న్యూమా అనేటువంటి చెప్పినారు. इसी प्रकार प्राण को यूनानी भाषा में ప్రాణాన్ని యునాని భాషలో ఏమన్నారంటే सूखे. సూకే. प्राण के लिए यूनानी भाषा का शब्द उपयोग हुआ है सूखे. ప్రాణానికి సంబంధించినటువంటి మాట యునాని భాషలో సూకే అని అన్నారు. मनुष्य के प्राण या मन का अध्ययन करने के लिए हमको अगर उसका अध्ययन करना है तो उसके लिए हमें साइकोलॉजी की ज़रूरत है. మనము ఒకవేళ మన ప్రాణాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దానికి సైకాలజీ అని అంటారు. సైకాలజీ. हाँ, एक के ऊपर अध्ययन करना मनुष्य के मन के మనిషి ऊपर. మీద అధ్యయనం చేయాలనుకుంటే దాన్నే ఏమంటారు? సైకాలజీ అంటారు. और तीसरा जो शब्द दिया है उसने शरीर का जो शब्द दिया है सोमा. మూడవ పదం ఏంటిదంటే శరీరము. ఆ శరీరానికి ఇచ్చిన వారు పదం ఏంటంటే సోమా. अतः शरीर के लिए यूनानी भाषा में शब्द जो सोमा उपयोग हुआ है, యునాని భాషలో శరీరానికి సోమా అనే పదాన్ని ఏ రీతిగా ఉపయోగించినారో इसके साइकोस्मेटिक यानी प्राण और शरीर की बीमारियां हैं. साइकोस्मेटिक సైకోస్మెటిక్ అనేటువంటి శరీరము ప్రాణానికి సంబంధించినటువంటి వ్యాధిగా సెలవిస్తూ ఉన్నారు. जो शरीर में ఏదైతే శరీరంలో ఉంటుందో मानसिक और भावनात्मक मानसिक మానసిక ఉద్రేకాలు ఉంటాయని और प्राणों से संबंधित समस्याओं द्वारा बीमारियां उत्पन्न होती हैं. हाँ, शरीर मानसिक మానసిక भावनात्मक मन से रहता शरीर से मानसिक पीड़ित करते ना तेलुगु हिंदी पीड़ित. ఏదైతే రకరకాల కార్యాల చేత పీడింపబడుతుంటో మానసిక ఒత్తిడి చేత उनसे ये व्याधियां उत्पन्न होती हैं. దీన్ని బట్టి ఈ వ్యాధి అనేది వస్తుందని చెప్తా ఉన్నారు. यूनानी भाषा को इन 3 शब्दों में पौलुस ने बड़ी साफ रीति से सावधानी से समझाया है. ఈ 3 పదాలను యునాని భాషలో ఈ విధంగా వివరిస్తా ఉన్నాడు ఆయన. पौल
అపోస్తలుడైనటువంటి పౌలు. तो मनुष्य के साथ यहाँ पर इन क्रियाओं का कैसे, इन बीमारियों से, इन तीनों से जुड़ी हुई उनकी क्रियाएं कैसी हैं यहाँ पर दर्शाते ఈ हैं। మూడింటి క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ వివరిస్తా ఉన్నాడు ఆయన. अगर हम परमेश्वर से हैं, ఒకవేళ మనము దేవునితో ఉన్నట్లయితే आत्मा सभी में है, मगर परमेश्वर में जो है उसके अंदर आत्मिक आत्मा रहती है। అందరిలో ఆత్మ ఉంది, కానీ ఎవరిలైతే దేవుల్లో ఉంటారో ఆ దేవుని ఆత్మ వారిలో ఉంటది. और जिसमें आत्मा है, ఎవరిలోనైతే దేవుని ఆత్మ ఉంటదో, जिसमें न्यूमा है, ఎవరిలోనైతే న్యూమా అనే ఆత్మ ఉంటదో वह परमेश्वर के प्रति चेताता है। దేవుని యొక్క ప్రతి విషయంలో తమను తాము అప్పజెప్పుకున్న వారుగా జీవిస్తారు. वह परमेश्वर की आत्मा के द्वारा ही सब कुछ करता है, వారు దేవుని ఆత్మ ద్వారానే ప్రతిదీ చేస్తారు. और वह आत्मा के द्वारा ही जीवित रहने की आशा रखता ఆత్మ है। ద్వారానే జీవించడానికి ప్రయత్నం చేస్తారు. और वह जीवित इसीलिए रहता है कि उसमें आत्मा है और आत्मा की क्रियाएं उसके अंदर दिखाई देती हैं। ఎందుకు జీవిస్తూ ఉన్నారంటే ఆత్మ సంబంధించిన కార్యాలు వారు చేస్తున్నారు కాబట్టి ఆత్మ వారిలో జీవించి ఉంటది. और वो परमेश्वर के प्रकाशन को देखता है, వారు దేవుని యొక్క వెలుగును చూడగలుగుతారు. और वो परमेश्वर से प्रार्थना करता है, వారు దేవునికి ప్రార్థన చేయగలరు. वह परमेश्वर के साथ सहभागिता करता है, संगति करता है। వారు దేవునితో కూడా నడుస్తారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. वो परमेश्वर के साथ उपासना करता है, వారు దేవుని की आराधना చేస్తారు। వారు దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. वह मनुष्य के बीच में परमेश्वर की साक्षी यानी गवाही देता है, వారు మనుషుల మధ్యలో దేవునికి సాక్షులుగా ఉంటారు. और वह अपने अंदर परमेश्वर के कलाम को यानी याद करता है, వారు తమలో ఎప్పుడు దేవుని వాక్యాన్ని గుర్తుంచుకుంటారు. और वो अपने मन के अंदर चिंतन करता रहता है कि मैं किस स्थिति में हूँ। వారు ఎప్పుడు తమ మనసులో ఆలోచన నేను ఏ స్థితిలో ఉన్నాను అని అంటారు. परमेश्वर के विषय में, దేవుని విషయంలో పరిశీలన చేసుకుంటూ ఉంటారు. और वो अपने आप में परखता है, వాళ్ళు తమ్మును తాము నిత్యం పరిశీలన చేసుకుంటారు. और वो अपने परमेश्वर की विषय की जानकारियों को अपने अंदर प्राप्त करता है, వారు ఎప్పుడు దేవుని గురించినటువంటి సమాచారం తమలోనికి తీసుకుంటూ ఉంటారు. और वह अनुवाद करता है, अनुभव करता है, वह परमेश्वर की बातों को समझता है, వారు తమ జీవితాలకు అన్వయించుకుంటారు, ఆ ప్రకారంగా నడుచుకుంటారు. और वह परमेश्वर के साथ रहता है, వారు దేవునితోనే ఉంటారు. और वह आत्माओं के आत्मिक ज्ञान के विषय में వారు अतितूट प्रेम रखता है, వారు ఆత్మ సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుకుంటారు, వారు దేవుని ప్రేమిస్తారు. और वो उस आत्मा के द्वारा परमेश्वर के लिए फलों को उपजाता है। వారు దేవుని ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలిస్తారు. ये परमेश्वर में जो जन्म लिए हैं, परमेश्वर की आत्मा से जो रिश्ते रखते हैं, उनके अंदर ये क्रियाशील रहती हैं। ఎవరైతే ఆత్మ సంబంధించినటువంటి జననాన్ని పొందుకుంటారో ఇవన్నీ గుర్తులు వారిలో ఉంటాయి. और जो प्राण जो है, ఈ ప్రాణం ఏదైతే ఉందో, प्राण जो है विवेक यानी सोचना, यानी अपने लिए सोच देता है, ग्रहण करने के विषय में बताता है कि अच्छा क्या है, बुरा क्या है। ప్రాణం ఏం చేస్తుందంటే ఏది మంచిది ఏది చెడ్డది అనేది వివేచిస్తూ ఉంటుంది. और अपने आप को महसूस भी करना सिखाता है कि प्रेम क्या है, सत्य क्या है, असत्य क्या है। ప్రాణం ఏం చేస్తుందంటే అసత్యం ఏంటిది అబద్ధం ఏంటిది అని తెలుసుకుంటది. और प्राण अच्छी और बुरी इच्छा भी बताता है, ప్రాణము మంచి చెడు అనే దాన్ని వివేచిస్తుంది. मगर शरीर जो है, सोमा जो है, కానీ శరీరము అంటే సోమ అనేది ఏదైతే ఉందో वो संसार को जानना चाहता है, వాది లోక సంబంధించిన కార్యాలు తెలుసుకోవడానికి ఆరాట పడతా ఉంటుంది. और वो संसार के भाव में बहता है, లోక కార్యాలను మునిగి తేలుతా ఉంటది. और वो संसार में जाने के लिए रहता है, లోకానుసారమైనటువంటి కార్యాలను ముందుకు వెళ్తా ఉంటది. और सोमा के अंदर जो दो चीजें हैं, సోమ లేదా శరీరములో ఉండే రెండు విషయాలు ఏమంటే आंखें जो है बहुत ही तेजी से संसार की ओर आकर्षित करती हैं। आंखें, అందులో రెండు విషయాలు ఏమిటంటే కన్నులు బాగా వేగవంతంగా లోక కార్యాలను చూడగలుగుతుంది. और बुराई की यानी संसार की बातों को बहुत तेजी से कान जो है सुनते हैं, లోక సంబంధించిన సమాచారం వినడానికి అది చాలా వేగిర పడతా ఉంటది. और संसार में व्यक्ति बहुत तेजी से सोमा के साथ व्यतीत हो जाता है। లోక సంబంధించిన కార్యాలు అనగా సోమాలో ముందుకు కొనసాగుతుంటది వేగవంతంగా. जो आत्म क्रियाशील के अनुसार जीवन जीते हैं, ఎవరైతే ఆత్మ చేత ముద్రింపబడిన వారుగా ఉంటారో ఆత్మీయ జీవితాన్ని జీవించేవారు, और उनके अंदर ये क्रियाशील हैं, उनके अंदर ये कार्य हैं, ఈ లోక సంబంధించిన వారిలో ఈ కార్యాలు ఉంటాయో आत्मा संबंधित लोगों के अंदर ये आत्मिक जो कार्य हैं,
ఆత్మ సంబంధాల మధ్యలో ఆత్మీయ కార్యాలు ఏవైతే ఉంటాయో अगर वो इस दुनिया से खत्म हो जाते हैं तो उनके लिए एक दुनिया है। ఈ లోకం నుంచి విడిచిపెట్టినా కానీ వారికి ఇంకా మరొక లోకం ఉంది. और प्राण जो है हमें अच्छे और बुरे के विषय में समझाता है, इसलिए प्रभु का कलाम, प्रभु की आत्मा अन्य लोगों से प्रभु में इसीलिए आकर्षित कर पाती है कि क्योंकि वो समझने वाला ప్రాణం ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధించినటువంటి మంచి చెడ్డలు మాత్రమే వివేచించగలుగుతుంది. और शरीर जो है वो दुनिया की ओर तो लेके जाता है मगर दुनिया में ही नाश करने का जीवन दे देता है। శరీరం ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల వైపు మనల్ని లాగుతూ ఉంటుంది. पौल यहाँ पर 3 शब्दों के द्वारा आदमी के जीवन को यहाँ पर साफ रखते हैं। అపోస్తలుడైనటువంటి పౌలు ఈ 3 విషయాల్లో మానవ జీవితం ఏ రీతిగా ఉందో వివరిస్తా ఉన్నాడు. परंतु शारीरिक मनुष्य परमेश्वर की बातों को ग्रहण नहीं कर सकता। శరీర సంబంధమైనటువంటి మనిషి దేవుని విషయాల్ని ఆలోచన చేయడు, గ్రహించలేడు. तो यहाँ पर हमको ये समझना है कि हम परमेश्वर की बातों को समझते हैं, परमेश्वर की बातों को समझकर उसके अनुकूल चलते हैं, यह सुनकर भी उसको नहीं समझ पाते हैं, अपने शरीर के विषय में हम रह पाते हैं। ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మరి దేవుని మాటలు విన్న తర్వాత దేవుని మాటలకు అనుగుణంగా మన ఆత్మ నడుచుకుంటుందా లేకపోతే శరీరానుసారమైన నడవడిలో ముందుకు కొనసాగుతుందా? क्योंकि हमें मालूम है మనకు తెలుసు इजराइल को परमेश्वर ने बड़े अद्भुत रीति से अपने दास मूसा के द्वारा उस बंदिश से, उस मिस्र से निकाल कर लाल समुद्र पार कर जंगल में जब ले जाया गया, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తునైనటువంటి బంధకాల నుంచి విడిపించి అరణ్య మార్గం గుండా కనాను వైపు నడిపిస్తున్నాడో वहाँ पर लोगों ने परमेश्वर के प्रति कृतज्ञता को बनाए रखा नहीं बल्कि कृतज्ञताहीन हो गए। దేవుడు చేసిన కార్యానికి దేవునికి కృతజ్ఞత భావంతో వారు ఉండవలసిన వారు ఉన్నారు, కానీ కృతజ్ఞత లేని వారిగా వారు ఉండిపోయినారు. और वहाँ पर उन्होंने अपने प्राण को यानी मन को विवेक नहीं किया कि ये अच्छा क्या है बुरा क्या है, वहाँ पर उन्होंने अपने प्राण को भी इस्तेमाल नहीं किया। వారు తమ ప్రాణం విషయమై మంచి ఏంటిది చెడు ఏంటిది అనేది గ్రహించలేకపోయినారు. వారు परमेश्वर से जब दूर होते हुए उन्होंने केवल शरीर की लालसा को ही आगे रखा। దేవునికి దూరం అయిపోతూ శరీర కార్యాల మీద వారు మనసు ఉంచినారు. वो खाली खाने और पीने के विषय में ही विचार रखे వాళ్ళు ఎప్పుడు తినడం త్రాగడం గురించి ఆలోచన చేయడం మొదలు పెట్టినారు. और उन्होंने परमेश्वर के सेवकों को निंदा की। దేవుని సేవకులను వారు నిందించడం మొదలు పెట్టినారు. उन्होंने परमेश्वर के सेवकों की निंदा की मगर निंदा के द्वारा सेवक को क्रोध से ज्यादा परमेश्वर को क्रोध आया। ఆ దేవుని సేవకుల మీద వారు తిరగబడినారు, కానీ నిజానికి చెప్పాలంటే వారు దేవుని మీదనే తిరగబడినారు. అందుకే దేవుని ఉగ్రత వారు పొందుకున్నారు. तो वहां पर लिखा है कि लाखों की संख्या में वहां से लोग निकले थे मगर कनान देश को केवल 2 ही पहुंचे जो कि परमेश्वर के सेवक के प्रति और परमेश्वर के प्रति उनके जीवन में जो उत्साह और आत्मिकता थी। 6 లక్షల కాల్బలంతో బయలుదేరినటువంటి లక్షలాది మంది ప్రజలు వారు దేవునికి కృతజ్ఞత భావం దేవుడు చేసిన కార్యాలను ఆలోచన చేయని కారణంగా అరణ్యంలోనే చనిపోయినారన్నట్లుగా మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. केवल 2 ही व्यक्ति, కేవలం 2 మాత్రమే వాగ్దానం చేయబడినటువంటి ఆ దేశంలో ప్రవేశింపగలిగినారు. इन 2 व्यक्तियों के अंदर क्या खासियत थी? ఈ 2 వ్యక్తుల్లో ఏమి మరి ప్రత్యేకత ఉంది? सेवक के प्रति వాళ్ళు సేవకుని గౌరవించినారు, और परमेश्वर के प्रति వారు దేవునికి లోబడ్డారు, बहुत ही उत्साहित थे వారు సంతోషంగా ఉన్నారు, और आत्मिक शक्ति से भरे हुए थे। ఆత్మ పూర్ణులై ఉన్నారు వాళ్ళు. इसलिए उन्होंने न शारीरिक की लालसा की न मन को विवेचना में डाला बल्कि अपने आप को बचाया और कनान को उन्होंने पाया। అందుకే వారు శరీర సంబంధించినటువంటి కార్యాలు కోరుకోలేదు, ప్రాణానికి సంబంధించినటువంటి కార్యాలు కోరలేదు, ఆత్మ సంబంధించినటువంటి కార్యాల మీద మనసు ఉంచినారు కాబట్టి వారు కనానులో ప్రవేశింపగలిగినారు. इसी प्रकार అదే రీతిగా जो जंगल में मर गए थे वो मूर्ख थे। వారు అరణ్యములో ఎవరైతే చనిపోయినారో వారు మూర్ఖులండి. जो परमेश्वर की बातों को ग्रहण नहीं करता, వారు దేవుని మాటలను గ్రహించలేకపోయినారు, वो परमेश्वर के लिए प्रति प्रेम नहीं करता, వారు దేవుని పట్ల ప్రేమను చూపెట్టలేకపోయినారు. जो परमेश्वर में आते वक्त जो उसके प्रति प्रेम था దేవునిలోనికి వచ్చినప్పుడు ఉన్నటువంటి ప్రేమ వారిలో లేదు. समझ लो वो मूर्खता की ओर शारीरिक संसार की ओर चले गए। గమనించండి, ఆ మొదటి ప్రేమ మనలో లేకపోతే మనము లౌకికపరమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోతున్నాం. क्योंकि ఎందుకంటే मैं जहाँ भी पहले गिरा था या जिस
चर्च में था यानी बाइबल कॉलेज में था, నేను ఎప్పుడైతే మొదట బైబిల్ కాలేజీలో ఉన్నానో वहाँ पर विश्वासी लोगों को कम बाइबल कॉलेज के लिए लिया जाता था, पैदाइशी विश्वासी लोगों को नहीं लिया जाता। అక్కడ విశ్వాసులను బైబిల్ కాలేజీలో మేము తీసుకునే వారం కాదండి. जो प्रभु में नए लोग स्वीकार प्रभु में आते थे उनके लिए ही पहला अवसर दिया जाता था। ఎవరైతే కొత్తగా దేవుని తెలుసుకున్నారో వారికి మాత్రమే బైబిల్ కాలేజీలో మేము అవకాశం ఇచ్చేవాళ్ళం. और उनके प्रति उनको प्रभु के प्रति प्रभु की सेवकाई के प्रति बहुत ही कुछ श्रद्धा और प्रेम दिखाई देता था उनके अंदर। అంతేకాకుండా వారు ఆ రీతిగా వచ్చిన వారు దేవుని పట్ల శ్రద్ధాసక్తులు కనబరిచేవారు. వాళ్ళు बहुत ही आसक्ति रहती थी, వాళ్ళకు బహు ఆసక్తి ఉండేది దేవుని కార్యాల పట్ల. 3 एकड़ का ग्राउंड था जिस बाइबल कॉलेज में मैं रहता మేము మేము నడిపినటువంటి బైబిల్ కాలేజీకు 3 ఎకరాల స్థలం ఉన్నది. उसमें बरसात के पीरियड में घासें बढ़ती थी, ఆ వర్షాకాలంలో బాగా గడ్డి పెరిగేది. 8 टॉयलेट थे 8 టాయిలెట్స్ బాత్రూమ్స్ ఉన్నాయి. जिसमें 4 लड़कियों के 4 लड़कों के। 4 ఆడవారి కొరకు 4 మగవారి కొరకు. लड़कियों को एक भाग बांट के दिया जाता था कि वो अपने एरिया को घास निकालें और टॉयलेट साफ करें। ఆ మగ పిల్లలకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఆ 4 బాత్రూమ్లు మీరు వాడుకోవాలి, మీరు వెళ్తున్నప్పుడు ఆ గ్రౌండ్ అంతా ఖాళీ చేయాలి, అంటే क्लीन चाहिए। మంచిగా ఉండాలి. वही लड़कियों को वही लड़कों को समानता दी जाती। అదే స్త్రీలకు పురుషులకు ఏర్పాటు చేసిన అదే విధానాన్ని. और वो बड़ी आसक्ति से करते थे क्योंकि उनको वो प्रभु के प्रति प्रेम और श्रद्धा और उनके अंदर जो आसक्ति थी कि मैं बाइबल कॉलेज करना है, मुझे इसलिए प्रभु के अधीन रहना है, प्रभु के सेवक की बातों को सुनना है, वो उनके अंदर दिखाई देता था। దేవుని కార్యాల పట్ల వారు ఆసక్తి కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు గనక వాటన్నిటిని వారికి అప్పగించినటువంటి ఆ బాధ్యతలు వారు నమ్మకంగా చేసేవారు, ఆసక్తితో చేసేవారు. मैंने मेरी एज से बड़े बड़े मेरे पास से लोग सेवकाई करने के लिए बाइबल कॉलेज करके निकल गए। నాకంటే ఎక్కువ వయసు గలవారు మరి దేవుని సేవ కొరకు వచ్చిన వారు ఉన్నారు. मैं 23, 24, 25 में बाइबल कॉलेज चलाया। నేను 23, 24, 25 ఏళ్ళ వయసులో నేను బైబిల్ కాలేజీ నడిపినాను. मेरे बाइबल कॉलेज में मुझसे ज़्यादातर बड़े लोग आते थे। ఆ బైబిల్ కాలేజీలో నాకంటే ఎక్కువ వయసు గలవారు ఎక్కువ మంది ఉండేవారు. जो भी निबंधना के उल्लंघन करता था ఎవరైతే ఆ బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటారో उसको उस दिन खाना नहीं रहता था। వాళ్ళకు ఆ దినం భోజనం పెట్టే వాళ్ళం కాదు. ये पनिशमेंट समझो या प्रभु में उनके लिए परिपूर्ण होने के लिए समझो। అది ఒక రకంగా చెప్పాలంటే వారికి శిక్షనే అనుకోండి, లేకపోతే వారు దేవునిలో పరిపూర్ణత కొరకు ఆ యొక్క కార్యం అనుకోనండి. कुछ दिन पहले हम गए थे, మేము కొద్ది దినాల క్రితము ఆ ప్రాంతానికి వెళ్ళాం. जितने भी मेरे बाइबल कॉलेज से बाइबल कॉलेज बाइबल कॉलेज करके बच्चे निकले, ఎంతమంది అయితే నా దగ్గర వారు తర్ఫీదు పొందుకున్నారో వారందరూ కూడా 4-5 लोग ही रास्ते भटक के, बाकी सब सेवकाई में हैं। 4-5 మాత్రమే ఆ యొక్క సేవ పరిచయం నుంచి వైదొలిగినారు, కానీ మిగతా అందరూ కూడా దేవునిలో ఉన్నారు, దేవుని సేవలో బలంగా వాడబడుతున్నారు. क्योंकि उन्होंने समझ लिया था, కారణం వాళ్ళు అర్థం చేసుకున్నారు. उनके अंदर आत्मा का अभिषेक आ गया था, వారికి ఆత్మీయ విషయాల పట్ల ఆసక్తి ఉండేది. इसलिए वो परमेश्वर में बढ़ते रहे। అందుకే వారు దేవునిలో ఎదుగుతూ వచ్చినారు. मेरे चेलो जो मेरे बाइबल कॉलेज से सेवक निकले, एक एक के सेवक की चर्च में 300-400 लोग तक हैं, 150 लोग तक। నా ద్వారా వారు తర్ఫీదు పొందుకొని ఎవరైతే సేవకులైనారో వాళ్ళు ఒక్కొక్కరు సంఘాల్లో దాదాపు 300-400 మంది వరకు ఉన్నారు. अब मेरे पास नहीं है तो मेरा ये विजन नहीं है चर्च का। నిజానికి చెప్పాలంటే సంఘాలు కట్టడం నా యొక్క దర్శనం కాదు. तो यहाँ पर हमें जो प्रेम जो है, आसक्ति जो है, प्रारंभ की जो है, वो आखिर तक क्यों नहीं बना पाते? क्योंकि हमारे अंदर न्यूमा में सोमा घुस जाता है। మరి మనము దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారమైతే, ప్రేమ కలిగిన వారమైతే, న్యూమా అంటే ఆత్మ అనే దాంట్లోనికి మెల్లగా ఏమవుతుంది, శరీరం చొచ్చుకొని వస్తుంది. సోమ అనేది చొచ్చుకొని వస్తూ ఉంది. और सोमा जब घुसने के बाद में न्यूमा को बचाना बहुत मुश्किल होता है, उसके लिए अपने आप को डिपेंडेंट होना पड़ता है। ఎప్పుడైతే సోమ అనేది ఆత్మలోనికి అనగా న్యూమాలోనికి చొచ్చుకొని వస్తుందో అప్పుడు ఆత్మను కాపాడుకోవడం చాలా కష్ట సాధ్యమైపోద్ది. कल हमने एक न्यूज़ देखा। నిన్నటి దినాన మేము ఒక వార్త విన్నాం. क्या देखा? एक का नव वधु, उसमें पति जो है मर गया। ఒక నవ దంపతులు ఆమె భర్త చనిపోయినాడు.
पत्नी ने कूद कर जान दी। పైనుండి దూకి తన ప్రాణాన్ని కోల్పోయినాడు. उसका अर्थ था नववधु, उस वो వాళ్ళు जनता का నవ नाम दिया था। దంపతులు. इसीलिए एक दूसरे के प्रति बहुत ही प्रेम होगा, ये हम వాళ్ళ समझते हैं। ఇద్దరి మధ్యలో చాలా ప్రేమానురాగాలు ఉన్నాయి. क्योंकि हम जानते हैं కారణం మనకందరికి బాగా తెలుసు. जब एंगेजमेंट होता है लड़के से लड़की को, ఎప్పుడైతే అమ్మాయికి అబ్బాయికి ప్రదానం జరుగుతుందో, और जब इन दोनों के एक दूसरे के कांटेक्ट नंबर मिलते हैं, कांटेक्ट नंबर या मोबाइल या बात करने का ఎప్పుడైతే जो भी है, ప్రదానం జరిగిన తర్వాత ఒకరి నంబర్ ఒకరికి దొరుకుతుందో, तो वो एक दूसरे से बहुत बातें करते ఇక हैं। ఎప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు. उसके बाद शादी होने के बाद, తర్వాత వాళ్ళకి వివాహం అయితే, नई नई शादी में एक दूसरे के प्रति बहुत प्रेम दिखाई देता है। ఇక కొత్తగా జంట కదండి, వారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తా ఉంటారు, రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటారు. कुछ दिन बीतने के बाद కొద్ది దినాలు గడిచిన తర్వాత मन मुटाव आते रहते हैं। मन मुटाव, भेद यानी ఒకరి ముఖం చూసుకోకుండా కొద్దిగా భేదాప్రియాలు వస్తాయి. और एक दूसरे की शक्ल भी देखना पसंद नहीं करते हैं। ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలంటే కూడా అసలు వాళ్ళకి ఇష్టపడరు వాళ్ళిగా. एक दूसरे से बात करने के लिए दीवार को या घर को या किसी टीवी को या किसी दरवाजे को उसका इस्तेमाल करते हैं, ये होना। ఒకరినొకరు మాట్లాడుకోవాలంటే వారు గోడనో లేకపోతే దేన్నో అడ్డంగా పెట్టుకొని మాట్లాడుకోవడం మొదలు పెడతా ఉంటారు. तो यहाँ पे क्या रहता है कि प्रेम कम हुआ। దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ ప్రేమ తగ్గిపోయింది. इसी प्रकार అదే రీతిగా जब हम नए नए आते हैं बपतिस्मा लेते हैं तो सबसे पहले चर्च में आने की इच्छा रखते हैं। మనం ఎప్పుడైతే నూతనంగా దేవుని తెలుసుకొని దేవునిలోనికి వస్తామో అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి నేను ఎప్పుడు గుడికి పోవాలన్నట్టుగా ఉంటుంది. और वो चर्च मिस करना भी नहीं सोचते, ఎప్పుడు సంఘ ఆరాధన తప్పించుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు. क्योंकि वो प्रेम धीरे 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 वो आत्मा की बजाय सोमा की ओर फिरने से वो आत्मा के अभिवृद्धि के रास्ते में जाते जाते सोमा के रास्ते में चले जाते हैं। ఎప్పుడైతే ఆ రీతిగా ఆసక్తి దేవునిలో కలిగి ఉంటారో దాన్ని బట్టి వారు శరీరము అంటే ఈ సోమ అనే దానికి దూరంగా ఉంటూ న్యూమ అంటే ఆత్మలో వారు ఎదుగుతూ ఉంటారు. तो हमें यहाँ पर अपने आप में परखना है। అందుకే ఈ సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. प्राण हम सबके अंदर हैं, ప్రాణం మనందరిలో ఉంది. समथिंग हमारे अंदर आत्मिक आत्मा ना हो, మనలో ఆత్మ సంబంధించినటువంటి ఆత్మ మనలో లేకపోవచ్చు. तो प्राण हमें समझने के लिए सोचने के लिए विवेक देता కానీ है, ज्ञान देता है। ప్రాణము ఏం చేస్తుందంటే మనము మంచి చెడ ఆలోచించేటట్లు చేస్తుందండి. अगर प्राण निकल जाए, अगर आत्मा निकल जाए तो शरीर व्यर्थ है। ఒకవేళ మనలో నుంచి ప్రాణం పోయినా ఆత్మ పోయినా శరీరం వట్టిదేనండి. और शरीर की कोई इज्जत नहीं करता है। శరీరకు ఏ ప్రాధాన్యత ఉండదు, ఏ ఉపయోగం ఉండదు. जब तक उसमें प्राण है, ఎప్పటి వరకు మనలో ప్రాణం ఉంటుందో, जब तक उसके अंदर आत्मा है, ఎప్పటి వరకు మనలో ఆత్మ ఉంటుందో तब तक वो आदमी है, जिंदा है, जीवित है, उसकी थोड़ी देखभाल जो भी है सब कुछ करने के लिए रहता है। అప్పటి వరకు మనకు అన్ని విషయాలు చూసుకుంటారు, చేస్తారు, ఎందుకంటే వాళ్ళు బతికే ఉంటారు కాబట్టి. इसी प्रकार అదే రీతిగా अगर हम आत्मा रीति में अभिवृद्धि पाते हैं, न्यूमा में चलते हैं, అదే రీతిగా మనం ఎప్పుడైతే న్యూమ అంటే ఆత్మలో ఎదుగుతూ ఉంటామో तो हम सोमा से दूर रहेंगे। మనము సోమ అంటే శరీర కార్యాలకు దూరంగా ఉంటాం. उसमें हमारे बीच में प्राण खड़ा रहेगा, हमें बताता रहेगा ये चल रहा है, यही अच्छा है, మధ్యలో ఆత్మ నిలబడి ఉంటుంది, ఇది నడుచుకుంటున్నా, ఇది మంచిదని చెప్తుంది. और वो लेके चलता रहता है अपनी ओर। దాంట్లో మన ప్రాణాన్ని మనం తీసుకెళ్తా ఉంటుంది. अगर हम इसको शरीर की ओर, सोमा की ओर ढा देते हैं तो ये शरीर की संसार की ओर लेके जाता है। ఒకవేళ మన ప్రాణము శరీర కార్యాల మీద ఇది చెడుదని చెప్పినప్పటికీ దాని మీద మనసు ఉంచితే దాంట్లోనే ముందుకు వెళ్తూ ఉంటాం. ये मनुष्य के सहज में यहाँ पर पॉल इन 3 बातों को बहुत ही साफ रीति से समझाते ఇది हैं। మనుషుల్లో సహజంగా ఈ 3 కార్యాల గురించి వివరణ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఇస్తా ఉన్నాడు. पर शारीरिक मनुष्य परमेश्वर की आत्मा की बातों को ग्रहण नहीं कर శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏవి గ్రహించడు. क्योंकि वे उसके लिए मूर्खता पूर्ण हैं। కారణము వారు उसके लिए ఆత్మ సంబంధమైన విషయాల్లో మూర్ఖతను కలిగి ఉన్నారు. क्योंकि वह इसीलिए नहीं समझ सकता, అందుకోసమే వాటిని అర్థం చేసుకోరు. क्योंकि उनकी परख आत्मिक रीति से होती है, इसलिए आत्मा नहीं है तो वो परख नहीं सकता। ఆత్మ సంబంధంగా వారి యొక్క జీవన విధానం లేదు కాబట్టి వారు దేవునికి దూరంగా అయిపోతూ ఉంటారు. तो हमें అందుకోసమే మనం अपने पुराने प्रेम को
नया करना है। మన మొదటి ప్రేమను ఇంకా అధికము చేసుకుందుము గాక. हमें अपने आप में रिपेंडेंट करना है। మనల్ని మనము మార్పు చెందడానికి ప్రయత్నం చేద్దాం. हमें उन इजरायलियों की तरह नहीं बनना है कि हमको परमेश्वर के कृतज्ञता की जगह कृतज्ञता ही नहीं बनना है। మనము నాటి ఇశ్రాయేల్ ప్రజల వలె కృతజ్ఞత లేని వారంగా మనం ఉండిపోవడానికి వీల్లేదండి. हमको कनान यानी जो जगह हमारे लिए चुनी गई है उस जगह तक पहुंचने के लिए हमें हमारे अंदर न्यूमा की जरूरत है। కనాను అనే ప్రాంతాన్ని మనం చేరుకోవడానికి మనకు ఆత్మ అనేది చాలా అవసరము. बहुत से लोगों का बिब्लिकल अलग रहता है, सोच अलग रहती है। అందరి యొక్క ఆలోచన విధానం अलग వేరే వేరే ఉంటుందండి. एक सिस्टर है हमारे, ఒక సహోదరి ఉంది, अच्छा दान धर्म करती है, गरीबों को मदद भी करती है ఆ పేదలకు దాన ధర్మాలు అనేకం చేస్తూ ఉంటుంది ఆమె. और हमसे हमारे परिवार से बहुत प्रेम करती है మా కుటుంబం పట్ల చాలా ప్రేమానురాగాలు కలిగిన ఆమె. क्योंकि उनकी माँ हमारे ससुर के घर में काम की थी। కారణం వారి అమ్మ మా మామగారి కుటుంబంలో పనిచేసేది. उनके ये ऊपर के काम देखें तो बहुत ही यानी संतुष्टि के लायक रहता है। ఆమె చేసే కార్యాలు చూస్తే, ఆ పై చేసే కార్యాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. मगर उनका जो सीक्रेट एक रहस्य दूसरा काम है, ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం ఉంది. రహస్య కార్యం ఏంటిదంటే అది ब्याज का धंधा। వడ్డీ వ్యాపారం చేయడం. ये ब्याज के धंधा तो मैंने कहा ये बराबर नहीं है, ये नहीं, नहीं, बाइबल मना- इसका खंडन करती है। నేనేమన్నానంటే, అమ్మా ఈ వ్యాపారం మంచిది కాదు, ఇది దేవుని వాక్యం ఒప్పుకోవడం లేదని చెప్పినాను నేను. उन्होंने कहा मैं ब्याज के पैसे के द्वारा लोगों को मदद करती हूँ। నేనేం చేస్తానంటే ఆ వడ్డీ వ్యాపారం ద్వారా వచ్చేటువంటి లాభాన్ని నేను పేదలకు ఖర్చు పెడతానని చెప్తా ఉండేది. अगर ऐसा करें तो कह सकते हैं कि ब्याज ले सकते हो। ఇలా अगर ऐसा करते हैं तो अपन कह सकते हैं कि ब्याज ले सकते हो। నిజమే, ఇలా పేదలకు మనం సాయం చేయాలంటే మరి వడ్డీ వ్యాపారం చేయొచ్చా? मैंने कहा आप कैसे भी करें, ये बाइबल है क्या इसका विरोध करती है। మీరు ఏమన్నా చేయండి కానీ వడ్డీ వ్యాపారం అనేది దేవుడు వ్యతిరేకిస్తున్నాడు, అది బైబిల్ ఒప్పుకోవడం లేదని నేను చెప్పినాను. उन्होंने कहा मैं तो काफ़ी लोगों को भी दिए हैं, ఆమె ఏమన్నదంటే, నేను చాలా మందికి ఇలా ఇచ్చినాను, पास्टर्स को भी दिए, कभी నేను किसी ने సేవకులకు नहीं కూడా ఇచ్చినాను, बताया। कभी किसी ने इसके बारे में नहीं बताया। ఏ సేవకుడు నాకు ఈ విషయం చెప్పలేదు నాకు. मैंने कहा ये धंधा जितना जल्दी हो सके बंद करो, दूसरा कोई भी धंधा कर सकते हो। ఎంత తొందరగా ఈ యొక్క వడ్డీ వ్యాపారం నువ్వు మానుకుంటావు, అది నీకు అంత మంచిదని నేను చెప్పినాను. क्योंकि मुस्लिम समाज में కారణము ముస్లిమ్స్లో ब्याज अगर कोई लेता है, ఎవరైతే వడ్డీ తీసుకుంటారో, अगर लोगों को मालूम हो कि फलाना बंदा ब्याज लेता है, అక్కడ ఆ సమాజంలో నిజమే ఫలానా వ్యక్తి వడ్డీ తీసుకుంటున్నాడని వాళ్ళ సమాజంలో తెలిస్తే उसके घर में पानी पीना हराम है, వాళ్ళ ఇంటికాడ నీళ్లు తాగరు, उसके मरने में उसके वैवाहिक उसके किसी कार्य में घर नहीं जाते हैं लोग। వాళ్ళ ఇంటికాడ జరిగే ఏ కార్యానికి వారు హాజరు కారు. और मुस्लिम किताब में एक शब्द लिखा है, ఆ ముస్లిం వారి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, जैसे ब्याज लेने वाला मर जाता है ఎప్పుడైతే ఈ వడ్డీ వ్యాపారం చేసేవాడు చనిపోతాడో तो उनको जैसे समाधि यानी कब्र में लगाते हैं, వారిని ఎప్పుడైతే సమాధి పాతి పెడతారో, यीशु मसीह आने तक యేసుప్రభుల వారు రెండోసారి వచ్చేంత వరకు अजगर जो सांप है, అజ్గర్ అనే సర్పం ఏదైతే ఉందో, अनाकोंडा, ఆనకొండ సర్పం అనేది ఏదైతే ఉందో, वो रोज आके तुझे डसेगा ప్రతిరోజు వచ్చి ఆ శరీరాన్ని కాటు వేస్తుందంట. और तुझे खाने के लिए खून दिया जाएगा क्योंकि तूने ब्याज के द्वारा लोगों का खून चूसा है। కారణము అక్కడ ప్రతిరోజు రక్తమే ఆహారంగా సర్పము ఆ యొక్క శరీరానికి ఇస్తూ ఉంటుందట. కారణం ఏంటంటే మనుషులు లోకంలో ఉన్నప్పుడు నువ్వు వారి యొక్క రక్తాన్ని తాగినావు అని. ये मुस्लिम किताब का है। ఇది ముస్లిం గ్రంథంలో రాయబడి ఉందండి. जब मैंने उनको कहा तो बोले ठीक है मैं आगे नहीं कर सकता, करने ఈ के लिए మాట बाधा दी। ఎప్పుడైతే ఆ సహోదరికి నేను చెప్పినాను, ఇక నుంచి నేను ఆ వడ్డీ వ్యాపారం చేయనని చెప్పింది ఆమె. मगर सोच की बात है कि वो करें तो उनके लिए उनका जीवन उनके लिए, अपना जीवन अपने लिए, अपना సరే, काम बताना ఆలోచించదగ్గ है। విషయం, ఆమె చేస్తే ఆమె ఇష్టం. ఒకవేళ దాని నుంచి విడుదల పొందుకుంటే ఆమె మంచి పని చేసినట్టు. क्योंकि जिसकी न्यूमा उसकी गवाही देगी। ఎందుకంటే ఎవరి ఆత్మ వారి మీద సాక్ష్యం ఇస్తుంది. बोलने का काम बाइबल में जो है, बोलने का काम हमारा है। దేవుని వాక్యములో ఏదో ఉందో అది చెప్పడం మా బాధ్యత. इसलिए हमें అందుకోసమే మనం कोरोना से नहीं डरना है,
కరోనాకు భయపడడానికి వీల్లేదు. कोई और भी बड़ी महामारी है उससे नहीं डरना है. ఇంకా దీనికంటే పెద్ద ఉపద్రవాలు ఏవి వచ్చినా భయపడడానికి వీల్లేదు. हमें अपने सृष्टिकर्ता, अपने रचनाकर्ता, अपने को श्वास देने वाले परमेश्वर से डरना है. మన కొరకు ఈ సర్వ సృష్టిని కలగజేసినటువంటి వానికి, లేదా మనకు రక్షణనిచ్చి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవునికి మనం భయపడాలి. ऐसा हमारे जीवन में परिवर्तन लाना है. ఇలాంటి మార్పు అనేది మన జీవితంలో రావాలి. अगर आज तक हम सोमा में हैं, ఒకవేళ ఇంతవరకు మనం సోమ అంటే శరీరంలో ఉంటే, तो हमें आज प्रभु के वचन के द्वारा न्यूमा में आना है. మనము ఈ దేవుని వాక్యం ద్వారా న్యూమా అంటే ఆత్మానుసారమైనటువంటి కార్యాల్లోనికి వచ్చుదుము గాక. और जब तक हम न्यूमा में नहीं आएंगे, ఎప్పటి వరకు మనము ఆత్మ అనే న్యూమాలోనికి రామో, तब तक हम परमेश्वर को, परमेश्वर के कलाम को, परमेश्वर के प्रति हम कुछ नहीं समझ सकते. అంతవరకు మనము దేవుని వాక్యాన్ని కానీ, దేవుని ప్రేమను కానీ, దేవుని కార్యాలను దేన్ని మనము అర్థం చేసుకోలేము. अगर हमें परमेश्वर को समझना है, परमेश्वर की आज की बादशाही में जाना है, तो हमें न्यूमा की जरूरत है. మనము దేవుని కార్యాలను మనం అర్థం చేసుకోవాలంటే మనము ఆత్మ సంబంధులుగా ఉండాలి, న్యూమాలో ఉండాలి. बहुत से लोगों की सोच अलग अलग रहती है. అనేకుల ఆలోచనలు అనేక విధాలుగా ఉంటాయి. बहुत से लोग बुढ़े होने के बाद में चर्च को आना शुरू करते हैं. చాలా మంది యొక్క ఆలోచన విధానం ఏంటంటే ముసల్తనంలో గుడికి వెళ్ళాలి అని అనుకుంటారు. बहुत से लोग मुस्लिमों में भी बुढ़े होने के बाद में अल्लाह अल्लाह करते हैं. మా ముస్లింలు కూడా చాలా మంది వృద్ధాప్రాయంలోనే అల్లా అల్లా అని వాళ్ళు అరుస్తూ ఉంటారు. इसी प्रकार अन्य लोगों में भी, हिंदुओं में भी वही सिद्धांत है कि बुढ़े होने के बाद उनको एक ऐसा मालूम है कि हाँ हम बुढ़े हो गए, अब मरने का है. హైందవులు కూడా మనం గమనించినట్లయితే వృద్ధాప్రాయం వచ్చినప్పుడే దేవుని వెతకాలి, అందుకే భగవాన్ భగవాన్ దేవా దేవా అని అంటూ ఉంటారు వాళ్ళు. तो ये जो उनकी कॉन्सेप्ट, ये सोच जो है ఈ उनकी, ఆలోచన ఏదైతే ఉందో వారిలో बहुत ही गलत सोच है. ఇది తప్పుడు ఆలోచన అండి. ज़्यादातर जवान बच्चे दुनिया ही में एंजॉय करते हैं. సాధారణంగా యవ్వనస్తులు లోక కార్యాలను మునిగి తేలుతూ ఉంటారు. उनको मालूम है कि बुढ़े होने के बाद प्रभु की तरफ फिरेंगे, ऐसा सोचते हैं. వాళ్ళ ఆలోచన ఏంటంటే ముసల్తనంలో మనం దేవుని యొద్దకు వెళ్దామని అనుకుంటారు. मगर परमेश्वर ने कहीं नहीं लिखा है कि तू 70 साल की उम्र में ही मरेगा. ऐसा कहीं भी कुछ ऐसा सर्टिफिकेट नहीं लिखा है. కానీ ఎక్కడ నువ్వు 70 ఏళ్ళ వయసులోనే చచ్చిపోతామని లేఖనాలు ఎక్కడ రాయబడి లేదండి. बच्चा गर्भ में मर रहा है, చిన్న పిల్లలు గర్భంలోనే చనిపోతున్నారు, కొద్దిమంది पैदा होते ही मर रहे हैं, పుట్టినప్పుడే చనిపోతున్నారు, कुछ साल के होके मर रहे हैं. కొద్ది యవ్వన ప్రాయంలో చనిపోతున్నారు. मरने की कोई एज नहीं उसमें लिखी. మరణించడానికి ఏ వయస్సు లేదండి. इसलिए हमें जब भी प्रभु की ओर फिरना, ये सोचना बहुत गलत है. अगर मर गए तो कोरोना की मृत्यु से भयंकर मृत्यु शाश्वत की हमें रहेगी. అందుకోసమే ముసలితనంలోనే నేను దేవుని వైపు మరలుతాను అనేది ఆ తప్పుడు ఆలోచన నుంచి మనం విడుదల పొందుకున్నాం. ఒకవేళ కరోనాతో మరణిస్తే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. अगर हम प्रभु में हैं, మనము దేవునిలో ఉన్నట్లయితే, न्यूमा में हैं, ఆత్మలో ఉన్నవారమైతే, हम कोरोना से मरे या चलते में मरे या कैसे भी मरे, मगर हमें एक आशा है. మనం కరోనాతో చనిపోయిన ఇంకే విధమైన ఏ కారణం ద్వారా చనిపోయినా మనకు ఒక నిరీక్షణ ఉంది. अगर हम बिना आशा के मरे, మనం నిరీక్షణ లేకుండా ఒకవేళ చనిపోతే, जैसे शरीर की कोई वैल्यू नहीं है, उसी प्रकार उसकी आत्मा की भी कोई वैल्यू नहीं है. శరీరానికి ఏ ప్రాధాన్యత ఉండదో అదే రీతిగా మనము ఆత్మ కూడా ప్రాధాన్యత ఉండదు. और वो हमेशा के लिए बहुत दुखित होगी. అది ఎప్పటికీ అది దుఃఖంతో బాధతో ఉంటుందండి ఆత్మ. ये बड़े क्रोध के साथ, बड़े दुख के साथ पौलुस ने कुरिन्थियों को लिखा था, क्योंकि उनके अंदर भी ऐसा ही कुछ परिवर्तन हुआ. కారణము ఆ కొరింథీ సంఘములో అలాంటి మార్పే చూసినాడు కనుకనే బహు బాధతో వేదనతో మరి ఆ మాటలు కొరింథీ సంఘానికి రాయడం మనం గమనిస్తూ ఉన్నాం. तो इसलिए हमें, అందుకోసమని మనం, परमेश्वर ने शायद इसीलिए ये कलाम दिया हो, అందుకోసమే దేవుడు ఈ దినాన ఈ వాక్యాన్ని ఇచ్చినాడేమో. हम परमेश्वर की बात तभी समझ सकते हैं మనము ఎప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలమంటే, क्योंकि उसकी आत्मा हमारे अंदर होना. దేవుని ఆత్మ మనలో ఉంటే, और उसकी आत्मा अगर हमारे अंदर है, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో तो हम उसकी आत्मा के व्यतिरेक कोई कार्य नहीं कर सकते. ఆత్మకు విరుద్ధంగా ఎలాంటి కార్యం చేయడానికి ఇష్టపడం మనం. प्रभु ऐसा हम सबके जीवन में परिवर्तन दे. అలాంటి మార్పు దేవుడు మనందరి జీవితాల్లో కలగచేయును గాక. उसके प्रति पुराना प्रेम,
पुरानी श्रद्धा, पुरानी शक्ति, पुरानी आसक्ति प्रभु हम सबके जीवन में प्रदान करे। తొలి రక్షణ అనుభవంలో కలిగినటువంటి ఆ మొదటి ప్రేమను మనం కలిగిన వారంగా దేవుని పట్ల మనం కలిగి ఉందము గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయడానికి ముందు ఒక వాక్య భాగాన్ని దయతో మీకు మరొక్క మారు నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. చూద్దామా ఒకసారి? దయతో చెప్పడానికి ముందు, గత వారాలుగా మనం మారు మనసు అని వింటున్నాం కదండి. ఎలా వచ్చినామో అలా వెళ్ళకూడదని వింటున్నాం, అవునండి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన మాట కూడా అదే దాదాపుగా. అంటే మనం శరీర కార్యానికి అనుకూలంగా ఉండదు, మనం ఆత్మ సంబంధం కనుక ఆత్మ సంబంధించిన కార్యాల్లోనే మనము జీవించాలి. ఒకవేళ మనం మార్పు లేకుండా ఇంకా లోక సంబంధంగా శరీర కార్యాల్లో మునిగి తేలుతూ ఉంటే దానివల్ల వచ్చే నష్టం గురించి మనం ఒకసారి గమనించదుము గాక. చూడండి, మారు మనసు గురించి దైవజనులు ఉపేందర్ గారు మన మధ్యలోనికి వచ్చినారు. ఆయన రాసిన పుస్తకం మొన్న నాకు అనుకోకుండా దొరికింది. దాంట్లో ఒక 2-3 మాటలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దాంట్లో ఆయన రాస్తూ ఆంబ్రోస్ అనేటువంటి గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, నిజమైన మారు మనస్సు పాపము నుండి దూరంగా ఉండుటయ్యే అని అన్నాడు. నిజమైన మారు మనస్సు ఏంటిదట? పాపము నుండి దూరంగా ఉండుటయే. అయితే ఆయన ఇంకా మాటలు రాస్తూ ఏమన్నాడంటే, నేను చదువుతాను దయతో. ఉపవాసాలు చేసి, మాంసాహారం మానేసి, శరీరాన్ని కష్టపెట్టుకొని, నిద్ర మానుకొని, దుఃఖముతో ఉంటూ కఠినమైన జీవితం కలిగి ఉంటే ఇది మారు మనసు అని చాలామంది అనుకుంటున్నారు. కాదు. ఏంటిదట? ఉపవాసములు ఉండడము, లేకపోతే ప్రార్థన చేయడము, లేకపోతే కఠినంగా ఉండడము, ఇది మారు మనసు అనుకుంటున్నారు. కాదు. మారు మనసు అంటే ఏంటిది? మనము ఒకప్పటి జీవితము నుంచి, లోక సంబంధించిన జీవితం నుంచి పూర్తిగా దేవునిలో, ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల మీద మనసు ఉంచినప్పుడే మనలో మార్పు వచ్చినట్లు. ఏదో నేను గుడికి వెళ్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నానంటే ఇది మార్పు వచ్చినట్లు కాదు. అందుకోసమే గత దినాల్లో 99 మందికి ఏం లేదట, నీతిమంతులైనట్ట, కానీ వారికి ఏం లేదు, మారు మనసు లేదు. సంగమా, అందుకోసమే దయతో గమనించండి, ఆ 99 మంది జాబితాలో మనం ఉంటే యేసు నామములో మనలో మార్పు వచ్చునుగాక. కేవలం పై పెదవులతో పాటలు పాడినా, దేవుని స్తుతించినా, ఆరాధించిన, వాక్యాన్ని చదివినా, ప్రార్థన విజ్ఞాపనలు చేసిన, ఉపవాసం ఉన్నా, ఎంత కానుక ఇచ్చినా ఇది మారు మనసు కాదు. మారు మనసు లేనోళ్ళు కూడా చేస్తున్నారు ఇదన్నీ. కాబట్టి నిజమైన మారు మనస్సు ఏమిటంటే, ఆత్మానుసారుడైనటువంటి దేవుని వెంబడిస్తూ ఆత్మ సంబంధించినటువంటి కార్యాల్లో ముందుకు కొనసాగడం, అంటే శరీర కార్యాలకు పూర్తిగా దూరంగా ఉండడం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభు ప్రేమను బట్టి కోరేది ఏంటంటే, మనము ఏ కార్యాల పట్ల ఆసక్తులమై ఉన్నాం. ఇంకా మనము అయ్యగారు చెప్పినట్టుగా రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో గమనిస్తే ఆత్మ శరీరం అని పదే వివరించడం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంటే న్యూమా సోమ. మీరు గుర్తుంచుకోండి, ఆ పదాలు వట్టిగా రాలేదట, అవన్నీ యునాని భాషలో వాటికి ఉన్నటువంటి విధానాన్ని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల వేళ విన్న మాటలు బట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏ కార్యాలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? ఏ కార్యాలకు మనం ప్రాధాన్యతనిస్తున్నాం? మన ప్రాణమాట మంచి ఏంటిదో తెలియజేస్తుంది, చెడు ఏంటిదో తెలియజేస్తూ ఉంది. అంటే ఆత్మీయ కార్యాలకు, శరీర కార్యాలకు దేనికి నిర్ణయం తీసుకునే విషయమే అది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నిజమే, ఈ దినాన, ఈ కరోనా కాలంలో మేము మొదట రక్షింపబడినటువంటి అనుభవంలో ఆత్మీయ కార్యాల పట్ల ఆసక్తులమై ముందుకు కొనసాగినటువంటి అనుభవము మేము కలిగి ఉన్నామా లేదా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, ఒకవేళ ఈ సమయంలో మేము శరీర సంబంధించిన కార్యాల్లో ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి రాజా, క్షమించండి. ఆత్మ సంబంధమైన కార్యాల పట్ల ఆసక్తులై ముందు కొనసాగుటకు, ఆ మొదటి ప్రేమను మేము కలిగి జీవించుట కొరకు
మాకున్న ప్రాణాన్ని బట్టి వివేచించి ఆత్మ సంబంధమైన కార్యాలు మంచివా, శరీర సంబంధించినటువంటి కార్యాలు మంచివా అని వివేచించి తగు నిర్ణయంతో నిన్ను సేవిస్తూ ఆత్మానుసారమైనటువంటి కార్యాల్లో ఉంటూ మరణిస్తే ఆత్మైన దేవునిలో నిత్యము ఆనందించి అనుభవం పొందుకుంటామనే విషయాన్ని గుర్తు చేసినారయ్యా. వివేచన కలిగి ముందుకు కొనసాగుటకు మాకు సహాయం చేయండి ప్రభా. విన్న వాక్యము ద్వారా మా జీవితాల్లో మీరు కార్యమును జరిగించండి ప్రభా. విన్న వాక్కు ద్వారా ఒక తీర్మానం చేసుకొని శరీర కార్యాలకు దూరంగా ఉంటూ మా ప్రాణం ద్వారా వివేచించి ఆత్మ సంబంధించిన కార్యాల పట్ల ఆసక్తులమై ఆత్మానుసారంగా నడుచుకుంటూ నీ నిత్య రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మరణం ఎప్పుడో మాకు తెలియదు ప్రభా. మరణానికి మేమెవ్వరము అతిథులం కాదు నాయన. ఏ వయసులో ఉన్నవారమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు. ఏదో వృద్ధాప్యాలకే మరణం వస్తుందని కాదు నాయన. ఎంతోమంది మా కళ్ళ ఎదుటనే కాళ్ళగత్తులు అవుతున్నారు. అది కరోనా వల్ల కావచ్చు, ఏదైనా ఉపద్రవం వల్ల కావచ్చు ప్రవ్వా. అయితే మేము ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఒకవేళ మరణాన్ని పొందుకుంటే యుగ యుగాలు సంతోషిస్తామని ఆత్మైన దేవునితో ఉంటామనే విషయాన్ని మాకు గుర్తు చేసినారు. అది పరమ కణానుకు సాదృశ్యమనే విషయాన్ని గుర్తు చేసినారు. అయా, శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అనేటువంటి కార్యాల్లో కొనసాగకుండా ఇకనైనా ఈ భయంకరమైనటువంటి తెగుళ్ళ మధ్యలో వివేచన కలిగి జీవించుటకు నీ వాక్కు ద్వారా ఒక తీర్మానంతో నీ కృపా సింహాసనం ఎదుటికి వస్తున్నాం ప్రవ్వా. కనికరించండి, కార్యమును జరిగించమని నీ వాక్కును మా హృదయమనే పలక మీద ముద్రించమని, పలకబడిన నీ వాక్కు మా జీవితాలకు ఎంత మాత్రం వ్యర్థము కాకుండా మా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమై ఆత్మలో వర్ధిల్లే భాగ్యములు దయచేయమని యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.